ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా, రైల్వే శాఖల భారీ ఏర్పాట్లు చేశాయి. ఇక ఈ నేపథ్యంలోనే నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మేడారంలో పర్యటించనున్నారు. జాతర కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీజీఎస్ఆర్టీసీ బస్సులను మంత్రులు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక తాత్కాలిక బస్టాండ్ను నిర్మించింది. ఇక ప్రయాణికుల కోసం 50కి పైగా క్యూ లైన్లు, తాగునీరు, విశ్రాంతి గదులు, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ వింత పోస్టుతో విమర్శలు పాలయ్యారు. వైట్ హౌస్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ ఏఐ జనరేటెడ్ ఫోటోలో ట్రంప్ ఒక పెంగ్విన్తో కలిసి గ్రీన్లాండ్లోని మంచు పర్వతాల వైపు నడుస్తున్నట్టు చూపించారు. ఇక ఆ ఫోటోకు పెంగ్విన్ను హత్తుకోండి అనే క్యాప్షన్ జత చేశారు. ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రంప్ భౌగోళిక పరిజ్ఞానంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రీన్లాండ్ ఉత్తరార్ధగోళంలో ఉండగా పెంగ్విన్లు కేవలం దక్షిణార్ధగోళంలో, ముఖ్యంగా అంటార్కిటికా ప్రాంతంలో మాత్రమే జీవిస్తాయని గుర్తు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. గ్రీన్లాండ్లో అస్సలు లేని జీవులను ఆ దేశానికి ప్రతీకగా చూపడంపై శాస్త్రవేత్తలు, నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. గ్రీన్లాండ్లో ఏ జంతువులు ఉంటాయో కూడా తెలియకుండా ఆ దేశాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నావు అంటూ కొందరు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ 2025లో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రీన్లాండ్ను డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రష్యా, చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గ్రీన్లాండ్ అమెరికాకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని ట్రంప్ వాదిస్తున్నారు. ఇక గ్రీన్లాండ్ అంశంలో సహకరించని ఐరోపా దేశాలపై 25% సుంకాలు విధిస్తారని ఆయన ఇటీవల హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్ దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ప్రజాస్వామ్యం ఇప్పుడు రక్తంతో తడిసి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం చీకటి రోజుల్లో ఉందని ఆమె పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు శాంతియుత దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు తీవ్రమైన హింస, భయం, విధ్వంసాన్ని ఎదుర్కొంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో ఏడాదిన్నర క్రితం జరిగిన కుట్ర తర్వాత దేశం భయోందరణకు గురైందని అన్నారు. ఎక్కడ చూసినా అణచివేత ఉందని, స్వేచ్ఛ కనుమరుగైందని ఆమె మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ అసిస్టెంట్ లంచం వసూలు చేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో నిందితుడిని పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. బలాన్పూర్ శివారు పరిధిలోని సర్వే నంబర్ 11/ఏలో ఉన్న 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సదా బైనామా రిజిస్ట్రేషన్ ఫైల్ను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడి వద్ద నుంచి 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారిక విధులను సరిగ్గా నిర్వహించకుండా అక్రమ లాభం పొందాలనే ఉద్దేశంతో విద్యాసాగర్ రెడ్డి దురుద్దేశపూరితంగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్లోని ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కమల్పూర్ గేటు దగ్గర జరిగిన చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యాలాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో 2 చోట్ల దొంగతనాలకు పాల్పడిన 7 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 బైక్లు, 1 కారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 48 గంటల్లో వికారాబాద్ జిల్లా యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి టీం కేసును ఛేదించారు. అమెరికాను భీకర మంచు తుఫాను వణికిస్తోంది. దేశంలోని దాదాపు 3/2 రాష్ట్రాలపై, ముఖ్యంగా తూర్పు ప్రాంతాలపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం నుంచి ఈ మంచు తుఫాను పంజా విసురుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ తుఫాను ప్రభావంతో టెక్సాస్, ఓక్లాహోమా, జార్జియా, మిసిసిపి, ఆర్కన్సాస్, టెన్నెసీ తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదముందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మంచు, బలమైన గాలుల కారణంగా రోడ్డు రవాణా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తుఫాను కారణంగా ఇప్పటికే విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. శుక్రవారం డాలస్, అట్లాంటా, ఓక్లాహోమా, చికాగో సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో 800కు పైగా విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు భారీగా ఆలస్యమయ్యాయి. వారాంతంలో విమాన రాకపోకలు మరింతగా అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన అధికారులు తెలిపారు. వారాంతంలో తుఫాను తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మిన్నెసోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -46 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక ఈ తీవ్ర చలిలో బయటకు వెళ్లడం ప్రాణాంతకంగా మారవచ్చని ప్రజలకు సూచించారు. ఇక మంచు బీభత్సం, బలమైన గాలుల కారణంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో జార్జియా, మిసిసిపి రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అవసరం లేకుండా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని అధికారిక యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ మంచు తుఫాను ప్రభావం అమెరికాలో దాదాపు 16 కోట్ల మందిపై పడనుందని అంచనా వేస్తున్నారు. విద్యుత్ అంతరాయం, నీటి సరఫరా సమస్యలు, రవాణా నిలిచిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచు తుఫాను పరిస్థితిని ఫెడరల్ ప్రభుత్వం కూడా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
పాకిస్తాన్లో రోజుకో దారుణ ఘటన చోటు చేసుకుంటుంది. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో బాంబు పేలులు, ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్లో జరిగిన ఓ ఆత్మాహుతి దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఏకంగా 5 అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో 25 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుక సందర్భంగా ఈ దాడి జరిగింది. పెళ్లి కార్యక్రమాలతో అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రో గవర్నమెంట్ కమ్యూనిటీని లీడర్ అలాం మొహసూద్ నివాసంలో ఈ పెళ్లి వేడుక జరుగుతుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి జనసమూహంలోకి చొరబడి పేలుడు జరిపినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దాడిలో అక్కడికక్కడే 5 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని దిగ్బంధం చేశాయి. ఇక క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత స్వీకరించలేదు. అయితే గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఈ ఘటన వెనుక ఉండవచ్చని భద్రతా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు స్పష్టం చేసింది. రాయ్పూర్ వేదికగా జరిగిన 2 టీ20 మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేసింది. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ సృష్టించిన విధ్వంసానికి కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి నిర్దేశించిన 209 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఇక ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.